హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ రోజు మనము వన్ ఆఫ్ ది బెస్ట్ స్కాల్పింగ్ స్ట్రాటజీ అనేది తెలుసుకుందాము. అది కూడా 1 minute లో ఇది ఎలా యూజ్ చేయాలనేది నేను ఇప్పుడు డీటెయిల్ గా చెప్తాను. దీనికి 2 ఇండికేటర్స్ అనేవి కావాలండి. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకు ఈఎంఐ కావాలండి. ఈఎంఐ అని టైప్ చేస్తే మీకు ఇక్కడ మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ అని ఉంది కదండి, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు ఇన్పుట్ లో 9 ఉంది కదండి, 9 అట్లానే ఉంచండి. దీన్ని ఇక్కడ ఏమి సెట్టింగ్స్ ఏం చేయని అవసరం లేదు, ఎట్లా ఉందో అట్లా ఉంచండి. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి పైవట్ పాయింట్స్ స్టాండర్డ్ అని ఉంది కదండి, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుందండి. ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇన్పుట్ లో మీరు ఇక్కడ ఫిబొనాచి అని సెలెక్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకుని ఓకే అని క్లిక్ చేయాలి. ఓకే అని క్లిక్ చేస్తే మీకు ఇవి చార్ట్ కి అనేది అప్లై అయిపోతాయి, ఈ ఇండికేటర్స్ అనేవి. దీన్ని ఎలా యూజ్ చేయాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ మనము ఎంట్రీ మెథడ్ అనేది చూద్దామండి. ఇక్కడ ఎంట్రీ మెథడ్ అనేది చూద్దాము. ఇక్కడ చూడండి, క్యాండిల్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ ఓపెన్ అయ్యి ఈఎంఐ పైన ఉంది. ఇక్కడ డైరెక్ట్ పివట్ పాయింట్ ని బ్రేక్ చేసింది, ఈ లైన్ ని బ్రేక్ చేసింది. ఇక్కడ మనము ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ప్లాన్ చేసుకుని మినిమం 1:2 అనేది పెట్టుకోవచ్చు, చిన్న స్టాప్ లాస్ తో. ఓకేనా అండి? ఇలా మనం ఎంట్రీ అనేది బయింగ్ సైడ్ అనేది చూడొచ్చు. అలాగే సెల్లింగ్ సైడ్ గిటంగా మీరు ఇక్కడ సెల్లింగ్ సైడ్ చూద్దాము. ఇక్కడ చూడండి, సెల్లింగ్ సైడ్ గిటంగా పివట్ పాయింట్ లైన్ ని బ్రేక్ డౌన్ అనేది చేసింది. ప్లస్ పైకి వెళ్ళి ఈఎంఐ అనేది కింద ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ మనము ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేసి మీరు టార్గెట్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇలా ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు మనము బ్యాక్ ట్రేస్ అనేది చేద్దాము. ఏదైనా ఒక రోజు మనము చార్ట్ ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పైవట్ పాయింట్స్ అనే లైన్స్ ఉన్నాయి కదండి, ఇవి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా పనిచేస్తాయి అనమాట. ఓకేనా అండి? ఇప్పుడు మనము బ్యాక్ టెస్ట్ అనేది చేద్దాము, మీకు అర్థమవుతుంది. ఓకేనా అండి? ఇక్కడ చూడండి, ఈఎంఐ పైన ఉన్నాయి క్యాండిల్స్ అనేటివి. ఇక్కడ ఈ రెసిస్టెన్స్ అనేది బ్రేక్ చేసింది మార్కెట్. ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అయింది కాబట్టి నేను ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాను. ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేసి మినిమం 1:2 అనేది నేను తీసుకుంటాను అనమాట. క్యాండిల్ కింద పెట్టుకోవచ్చు మీరు. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకుని ఇక్కడ టార్గెట్ అనేది నేను ప్లాన్ చేస్తాను అనమాట. లేదా మీరు ఇక్కడ విధంగా మీకు ఎంట్రీ అనేది వచ్చింది, మీరు ఇక్కడ బ్రేక్ క్యాండిల్ బ్రేక్ కాగానే మీరు ఇక్కడ ఎంట్రీ చేసుకుని ఇక్కడ 50 పాయింట్స్ అనేది స్టాప్ లాస్ పెట్టుకుని 1:2 అనేది తీసుకోవచ్చు. ఓకేనా అండి? ఇలా 1 minute లో స్కాల్పింగ్ అనేది చేయొచ్చు అనమాట. ఇందులో మీరు ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా సరే ఆప్షన్ ట్రేడర్స్ కి ఫస్ట్ మూమెంట్ ఇస్ ద బెస్ట్ మూమెంట్ అండి. ఇక్కడ మీ ట్రేడ్ అనేది సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట. ఓకేనా అండి? ఇక్కడ చూడండి, ఈ రోజు అనేది 7th రోజు మీకు ఇక్కడ పైవట్ పాయింట్స్ అనేది మీకు ఇక్కడ లైన్స్ అనేవి రాలేవు అనమాట. ఓకేనా అండి? నెక్స్ట్ డే చూద్దాం. ఇక్కడ పైవట్ పాయింట్స్ లైన్ అనేది బ్రేక్ డౌన్ చేసింది. బ్రేక్ డౌన్ చేసినాక ఈఎంఐ కింద గిట్ వచ్చింది, 9 EMI కింద. ఇక్కడ నేను ఎంట్రీ అనేది ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ క్యాండిల్ కింద బ్రేక్ అయింది చూడండి, క్యాండిల్ కింద బ్రేక్ అయింది. ఇక్కడ నేను ఎంట్రీ తీసుకొని చిన్న స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడికి హిట్ అయింది నాది టార్గెట్. మినిమం మీకు 100 పాయింట్స్ అనేది ఇచ్చిపోతుంది అనమాట. మార్కెట్ ఇండెక్స్ లో మీకు మినిమం 100 పాయింట్స్ అనేది ఇచ్చి వెళ్తుంది అనమాట. మార్నింగ్ మూమెంట్ క్యాచ్ చేయడానికి ట్రై చేయండి మీరు. ఓకేనా అండి? ఇక్కడ విధంగా మీకు ఇది బ్రేక్అవుట్ అయింది, దీనిపైన ఈఎంఐ పైన ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. చిన్న స్టాప్ లాస్ తోనే మీరు ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎంట్రీ అనేది 1:2 అనేది ఈజీగా వచ్చింది అనమాట. అలా మీరు ట్రేడ్ అనేది తీసుకోవాలి. బ్యాంక్ నిఫ్టీ లో మాత్రమే మంచిగా వర్కౌట్ అవుతుంది. నిఫ్టీలో విధంగా వీటిలో ట్రై చేసినా కానీ అంత పర్ఫెక్ట్ గా లేదనమాట. కాబట్టి మీరు బ్యాంక్ నిఫ్టీలో చేయడానికి ట్రై చేయండి. ఓకేనా అండి? చూడండి, మాక్సిమం అన్ని టార్గెట్స్ అనేవి ఇచ్చినాయండి. చూడండి, ఇక్కడ ఇది దీనిపైన ఈఎంఐ పైన ఉంది, కింద బ్రేక్ డౌన్ చేసింది. యాక్చువల్లీ బ్రేక్ డౌన్ చేసేసి మళ్ళీ పైకి వెళ్ళింది. పైకి వెళ్ళంగానే మనం ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, క్యాండిల్ పైన మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాము. ఇక్కడ స్టాప్ లాస్ మనం టార్గెట్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా మీకు ఏం చేస్తుంది, బ్రేక్అవుట్ అనేది అయింది. ఈఎంఐ పైన ఉంది. ఇక్కడ మీకు ఆల్మోస్ట్ స్టాప్ లాస్ కొట్టడానికి ట్రై చేసింది చూడండి. కానీ వస్తుందో లేదో చూద్దాం. 100 పాయింట్స్ అనేది మినిమం మనం పెట్టుకుని పోయినాము. 100 పాయింట్స్ వచ్చిందో లేదో చూద్దాం మనం. ఓకేనా అండి? ఇంకో 100 పాయింట్స్ అనేది మినిమం వచ్చింది. ఇక్కడ స్టాప్ లాస్ కొట్టింది అనుకున్నాను నేను యాక్చువల్లీ, కానీ ఇక్కడ 100 పాయింట్స్ అనేది మీకు వచ్చింది అనమాట. ఇలా మీరు ట్రేడ్ అనేది చేయాలండి. ఖచ్చితంగా మార్నింగ్ మీరు ఫస్ట్ మూమెంట్ తీసుకోవడానికి ట్రై చేయండి. అంటే మీరు మినిమం 10:30 వరకు మీకు ట్రేడ్ అనేది అయిపోయేటట్టు చూసుకోండి. అప్పుడు మీకు మూమెంట్ అనేది పాయింట్స్ అనేవి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓకేనా అండి? ఇందులో ఇంకా యాక్యురసీ పెరగడానికి మీరు ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ అనేది అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయినాక తర్వాత మనం బయింగ్ సెటప్ గురించి చూస్తాం. ఇక్కడ ఈ లైన్ ఉంది కదండి, పివట్ పాయింట్ లైన్, దీన్ని బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయినాక దీనిపైన మనం బయింగ్ సెటప్ గురించి ఆలోచిస్తాం. ఈ ఫస్ట్ క్యాండిల్ కాకుండా నెక్స్ట్ ఏమైనా ఇది బ్రేక్ డౌన్ ఆర్ బ్రేక్అవుట్ అనేది అవ్వాలన్నమాట. అప్పుడు మీరు ఎంట్రీ తీసుకుంటే యాక్యురసీ అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇంకా కొన్ని బ్యాక్ టెస్ట్ చూద్దాం. ఫస్ట్ క్యాండిల్ లో ఇక్కడ చూడండి, ఫస్ట్ క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ అనేది అయ్యింది. ఇక్కడ మీకు ఎంట్రీ అనేది ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ క్యాండిల్ వదిలేసి మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు బ్రేక్అవుట్ అనేది అయింది. ఇంకోటి ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని అవాయిడ్ చేసేసి మీరు దీని ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట, యాక్యురసీ పెరగడానికి. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ క్యాండిల్ మీద ఇక్కడ చూడండి, ఫస్ట్ క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ అనేది అయ్యింది. ఇక్కడ మీకు ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. కానీ దీనికి బదులు మీరు సెకండ్ బ్రేక్ డౌన్ అనేది వెయిట్ చేయాలన్నమాట. ఇక్కడ సెకండ్ అనేది బ్రేక్అవుట్ ఆర్
బ్రేక్ డౌన్ ని వెయిట్ చేయాలి. ఇక్కడ మీరు ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు మళ్ళీ పి సైడ్ అనేది ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. 1:2 అనేది టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ చూడండి ఇంకా కొన్ని బ్యాక్ చేద్దాం. ఇక్కడ చూడండి ఇక్కడ మీకు స్టాప్ లాస్ అనేది కొట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి చూడండి ఇక్కడ. ఎందుకంటే ఫస్ట్ క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ మీరు బైయింగ్ సైడ్ చూస్తారు. బైయింగ్ సైడ్ చూసేసి ఇక్కడ చూడండి మీకు స్టాప్ లాస్ అనేది మాక్సిమం కొట్టడానికి ట్రై చేసింది అనమాట. మాక్సిమం కొట్టడానికి ట్రై చేస్తుంది. అందుకే ఫస్ట్ క్యాండిల్ ని కొంచెం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ ఇక్కడ మీకు బ్రేక్ డౌన్ అనేది అయింది. మళ్ళీ మీరు బ్రేక్ డౌన్ వరకు వెయిట్ చేస్తారు. ఇక్కడ పివట్ పాయింట్ బ్రేక్ డౌన్ కాగానే మీరు ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఈఎంఐ కింద ఉంది ప్లస్ ఇక్కడ మీరు పివట్ పాయింట్ అనేది కింద ఉంది. కాబట్టి ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే మీకు విన్నింగ్ ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. బ్రేక్అవుట్ అనేది అయింది. దీనిపైన మనము ఈఎంఐ పైన మనం ఎంట్రీ తీసుకోవాలి కాబట్టి దీనిపైన మన క్యాండిల్ అనేది ఫామ్ అయిపోయింది. కాబట్టి మనము వెయిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మనము ఇక్కడ దీనిపైనే మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ క్యాండిల్ అవాయిడ్ చేసేసి అప్పుడు మీకు టార్గెట్ అనేది మంచిగా వస్తుంది. నెక్స్ట్ దానిలో చూద్దాము. ఇక్కడ చూడండి ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయినాక తర్వాత మీరు అయితే బయింగ్ సైడ్ అనేది చూస్తారు. బయింగ్ సైడ్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా సరే మీకు టార్గెట్ అనేది చిన్నగా ఉంటుంది అనమాట. చాలా చిన్నగా టార్గెట్ అనేది ఉంటుంది. ఇలా ఫస్ట్ క్యాండిల్ అవాయిడ్ చేస్తే యాక్యురసీ అనేది పెరుగుతుంది అనమాట. నేను ఇప్పుడు ఫస్ట్ క్యాండిల్ మీద చెప్పాను. మీకు ఫస్ట్ క్యాండిల్ మీద కాకుండా కూడా మీకు చెప్పాను అనమాట. ఈ రెండిట్లో మీకు ఏది సూటబుల్ అవుతుందో బ్యాక్ టేజ్ చేసి మీరు ఒకసారి చూడండి. చూసి ఎంట్రీ అనేది చేయండి. 1 మంత్ అనేది పేపర్ ట్రేడ్ అనేది చేయండి. చేసిన తర్వాతనే మీకు రియల్ ట్రేడ్ అనేది తీసుకోండి. తీసుకుంటే మీకు యాక్యురసీ అనేది అర్థమవుతుంది అనమాట. ఓకేనా అండి. ఒక 100 లైక్స్ అనేది నేను టార్గెట్ పెడుతున్నానండి. ఈ స్ట్రాటజీ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే మీకు నెక్స్ట్ ఏ కాన్సెప్ట్ మీద వీడియో కావాలో చెప్పండి. నేను ఆ వీడియో తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఈ స్ట్రాటజీ అనేది మోస్ట్ పవర్ఫుల్ స్ట్రాటజీ అండి. దీంట్లో కరెక్ట్ రిస్క్ రివార్డ్ అనేది మనం మెయింటైన్ చేసాం అనుకోండి మీకు ఓవరాల్ గా మంత్లీ ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ప్రాఫిట్ అనేది ఉంటుంది. కానీ డిసిప్లిన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మీరు ట్రేడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా డిసిప్లిన్ గా ఒక్క ట్రేడ్ అనుకుంటే ఒక్కటే ట్రేడ్ చేయాలి. ఒక లాస్ అయిందనుకో ఆ లాస్ తోనే మీరు సరిపెట్టుకోవాలి. మళ్ళీ మీరు ఓవర్ ట్రేడింగ్ చేసారు అనుకోండి మీకు లాస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట. అందుకే మీరు ఒక డిసిప్లిన్ తోనే ట్రేడ్ అనేది చేయండి. ఓకేనా అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ వీరా.